జాగ్రత్త. సరే. లేట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నానండి ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లో రైస్ బియ్యం అయితే అయిపోయినాయండి. బియ్యం తెచ్చుకోవడానికి గుడి వెళ్తున్నాను. బాయ్, జాగ్రత్త. సరేనా? తీసుకుంటున్నానండి. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూసారు కదా, ఏడుతారని పిల్లలకి పప్పులు అయితే తీసుకుంటున్నాను నేను అండి. ఇదిగో రైస్ ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి. ఇది 1250 రూపాయలు అంటండి. 777 అండి ఇది. చూసారా, మరి నేను ఇంకేమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఇదిగోండి సంతూర్ వైట్ అండి సోప్ బాక్సు ఇది తీసుకొచ్చాను. ఇదిగో డాబర్ రెడ్ పేస్ట్ తీసుకొచ్చాను. తర్వాత ఇదిగో సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇదిగో 2 ప్యాకెట్లు తీసుకొచ్చానండి. డబ్బులు సరిపోలేదు, అందుకని తక్కువగా తీసుకొచ్చాను. ఇదిగో టైడ్ సర్ఫ్ అండి కేజీ. ఇదిగో 1/2 కేజీ 3 రోజెస్ టీ పొడి తీసుకొచ్చాను. ఇది 430 రూపాయలు అంటండి. ఇది 1/2 కేజీ రేట్లు. ఇదిగో ఉజాల డబ్బా ఒకటి తీసుకొచ్చానండి, పెద్దది. మరి బట్టలు పెట్టుకుంటాకే మనకి తెల్లగా రావాలంటే పెట్టుకోవాలి కదా మరి. ఇదిగోండి సర్ఫ్ ఎక్సెల్ సోపులు పెద్దవి. ఇది ఒకటి 35 రూపాయలు అంట. 2 అయితే తీసుకొచ్చాను నేను. ఇదిగో కేజీ పంచదార అండి. గుడిమెల్లి నేను చేసిన పని ఇది ఫ్రెండ్స్. మరి పిల్లలకి స్వీట్ కొట్లో పప్పులు అయితే తీసుకుని వచ్చేసానండి. ఇక నేను చూసారు కదా గుడిమెల్లి ఏమేమి తీసుకొచ్చానో మరి.